మరి ఇప్పుడు ఇక్కడ వస్తున్న సందర్భంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని అడిగి గద్దర్ గారితో వారికి ఉన్న అనుభూతిని తెలుసుకుందాం. నమస్తే సార్. గద్దర్ అన్నతో దాదాపుగా 4-5 దశాబ్దాల అనుబంధం. నక్సల్బరీ ఉద్యమం సందర్భం నుంచి ఇప్పటిదాకా మళ్ళీ తెలంగాణ ఉద్యమం దాకా ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళం. తెలంగాణ కాదు, విశ్వవ్యాప్తమైన ఒక గాయకుడు గద్దర్. అంటే ఆయన ఒక మామూలు పరిస్థితి నుంచి విశ్వవ్యాప్తమైన ఒక గానాన్ని పాడినవాడు. జీవితం అంతా తిరుగుబాటు, ఎదిరింపు, ఈ లక్షణాలు గల ఏకైక కవి గద్దర్. అంటే సామాజిక పీడన ఉన్నంతకాలం, అణచివేత ఉన్నంతకాలం పాట ఉంటుందని నమ్మినవాడు. ఆ పాట కోసం ప్రాణాలను పెట్టినవాడు. ఆయన మీద దాడి జరిగినా కూడా, వెన్నులో తూట ఉన్నా కూడా, మళ్ళీ తెలంగాణ ఉద్యమం సందర్భంలో వెన్నులో తూటతోనే ఆయన మొత్తం ఉద్యమం నడిపించినాడు. శాంతియాత్ర చేసినాడు, పాదయాత్రలు చేసినాడు. పంచుకొని వేదిక లేదు. అట్లాంటి గద్దర్ ఇవల్ల లేడు అంటే నమ్మశక్యం కాదు. అట్లాంటి మనిషికి భౌతికంగా మరణం ఉంటుంది కానీ ఆయన పాటకు మరణం లేదు. ఆయన పాట చిరంజీవి. గద్దర్ మనందరి హృదయాల్లో చిరంజీవి అని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సో గద్దర్ గారి మరి ఈరోజు వారి యొక్క అంతిమ